అంటే భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 46వ శ్లోకం. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. సో ఇప్పుడు ఆ సహస్ర బాహువులు కలిగి ఉన్న విశ్వ రూపంతో కూడి ఉన్న భగవానుడితో అంటున్నాడు అర్జునుడు, ఓ విశ్వమూర్తే, సహస్ర బాహువులుగా ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు కదా, నాకు ఇది చూస్తుంటే ఒక పక్కన ఆనందంగానూ ఉంది, అలాగే భయంగా కూడా ఉంది, అందుకని నాకు నీ ఒరిజినల్ ఫామ్ చూడాలనుంది అని చెప్తూ ఆ ఒరిజినల్ ఫామ్ ఎలా ఉండాలో ఇప్పుడు చెప్తున్నాడు. కిరీటినం గదినం చక్రహస్తం అంటే కిరీటం కలిగి ఉండి, అట్లాగే చతుర్భుజాలు కలిగి ఉండి, గద చక్రం ఇట్లా చతుర్భుజాలు కలిగి ఉండి, ఇట్లా కిరీటంతో గదతో చక్రంతో ఉన్న నీ ఒరిజినల్ రూపం, ప్రసన్నమైన రూపం నాకు తేనైవ రూపేణ చతుర్భుజేన, నీ ప్రసన్నమైన రూపాన్ని నాకు చూడాలని ఉంది. నువ్వు నీ సహస్ర బాహువులు ఉన్న ఈ విశ్వరూపాన్ని విత్డ్రా చేసి నాకు నీ ఒరిజినల్ ఫామ్ చూపించు అని, అందులోకి రా భవ అంటే ఆ ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చేసేయ వేడుకుంటున్నాడు అర్జునుడు. క్లీం కృష్ణాయ నమః.